హలో ఎవ్రీవన్. ఈ వ్లాగ్‌లో అయితే నేనొక అనౌన్స్‌మెంట్ అండ్ మా లైఫ్ అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. దీనికంటే ముందు నేను కొన్ని వ్లాగ్స్ పోస్ట్ చేశాను. అక్కడ నా హబ్బీ కోసం ఎందుకు షాపింగ్ చేస్తున్నాను, షాపింగ్ చేశాను అండ్ మేము ఊరు వచ్చిన వ్లాగ్ ఒకటి. అది కాకుండా చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకొని ఆలయ ప్రాంగణంలో కవర్ చేసిన వ్యూ పాయింట్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఆ వ్లాగ్‌లో నేను అనౌన్స్‌మెంట్ గురించి కూడా మెన్షన్ చేశాను. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే గో అండ్ చెక్ ఇట్ ఔట్ ఫ్రెండ్స్. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే మా చిన్నత్తయ్య, చిన్న ఆడపడుచు, ఇంకా మా ఇంట్లో మా అమ్మగారు అందరూ వచ్చేసారు. సో, అత్తయ్య అయితే ఇంకా అందరి కోసం చికెన్ అండ్ మటన్ కుక్ చేస్తున్నారు. అయి కాకుండా బిర్యానీ అండ్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. సో దట్ కిచెన్‌లోనే రోజంతా అయిపోతే ఇంకా అందరితో టైమ్ స్పెండ్ చేయటానికి ఉండదని ఇంక ఇలా ప్లాన్ చేసుకున్నాము. పిల్లలైతే అందరూ కలిసి ఎంచక్కా ఆడుకుంటున్నారు. ఆ తర్వాత జెంట్స్ గ్యాంగ్ చిన్న మావయ్య గారు ఇద్దరు తోడల్లుళ్ళు, ఇంకా మా చిన్నన్నయ్య గారు, మా హస్బెండ్ అందరూ కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు. వాళ్ళకి తెలియకుండా వ్లాగ్ షూట్ చేస్తున్నానని ఇంకా నవ్వుతున్నారు. ఆ తర్వాత ఇంకా లంచ్ టైంకి చెల్లి, మా మరిది గారు కూడా వచ్చేసారు. సో, అందరం కలిసి కూర్చొని ఇట్లా లంచ్ చేస్తున్నాము. సో, ఫస్ట్ అయితే మావయ్య గారు వాళ్ళందరికీ పెట్టేసాము. ఆ తర్వాత పిల్లల గ్యాంగ్, పిల్లలని కాదు బట్ మేమందరం కలిసి కూర్చొని తిన్నాము. కిడ్స్ కూడా అయిపోయింది. హలో బిజిమీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ అండ్ రాధా స్టోరీస్. సో ఈరోజు అయితే ఇన్ని కలవటానికి ఈయన ద గ్రేటెస్ట్ ఫ్రెండ్ రామకృష్ణ అన్నయ్య వచ్చేసాడు. ఇదైతే మాకు సడన్ సర్ప్రైజ్ అండ్ షాకింగ్ న్యూస్. అసలు షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటని చూస్తున్నారా? ఈయన్ని కలవడమే మాకు పెద్ద షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్. సో, అదన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఒక అన్నయ్య వచ్చారు. ఇంకా వేరే అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ సురేష్ అన్నయ్య వాళ్ళని. ఆ అన్నయ్యకి ఎందుకో రావటం కుదరలేదు ఆ రోజు. ఇక్కడైతే సందడి వాతావరణం మేల్కొనుంది. ఇంకా నేనైతే ఒక మైక్ పట్టుకొని అక్కడున్న ఫన్నీ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాను. సో, ఎవ్రీ మూమెంట్‌ని కూడా ఒక మెమరీ లాగా క్యాప్చర్ చేయాలనుకున్నాను. చెల్లి వాళ్ళ పిల్లలు, ఆడపడుచులు అండ్ వాళ్ళ పిల్లలతో మాదైతే బోత్ ఫాదర్ సైడ్ అండ్ ఇన్‌లాస్ సైడ్ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఇక్కడైతే మా బిజినెస్ చేసే అన్నయ్య గారు ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటారు. ఆ తర్వాత మామయ్య గారు అయితే అస్సలు ఖాళీ ఉండదు. బట్ ఆయన కూడా మా కోసం టైం అవైలబిలిటీ వీళ్ళే తెచ్చేస్తారు. కాకుండా ఇంకా మా హస్బెండ్ వాళ్ళ బాపలు అంటే వాళ్ళ మేనత్తలు, మావయ్య వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. బికాజ్ ఆ టైంలో నేనక్కడ లేను. ఇంకా మా హస్బెండ్ కూడా చాలా మెమరీస్‌ని క్యాప్చర్ చేసుకోవాలనుకున్నారు. అందుకే ఇంట్లో అందరితో కూడా సెల్ఫీస్ తీసుకుంటున్నారు. బికాజ్ ఈ మెమరీస్ అన్నీ తను క్యారీ చేయాలనుకుంటున్నారు. సో, ఇంకా అందరితో సెల్ఫీస్ తీసుకున్నారు. ఇంకా అసలు విషయానికొచ్చేస్తే అనౌన్స్‌మెంట్ వచ్చేసి మా హస్బెండ్ అయితే కెనడా ఫ్లై అవుతున్నారు నెక్స్ట్ వీక్. సో, తనకి కంపెనీ త్రూ ఆన్‌సైట్ ఆపర్చునిటీ వచ్చింది కెనడాకి. ఇంకా ఆయన కెనడాకి ఫ్లై అవుతున్నారు కాబట్టి తను వెళ్ళే ముందు అందరినీ కలిసి, అందరినీ చూసి, అందరితో కలిసి కొంచెం గుడ్ టైమ్ స్పెండ్ చేసుకొని వెళ్ళాలనుకున్నారు. సో, అదన్నమాట విషయం. సో, తనక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎన్ని మంత్స్‌కి వస్తారో తెలీదు. లైక్ నెక్స్ట్ ఏంటి అనేది కూడా మాకు ఐడియా లేదు. సో, తన కోసం తనకంటూ ఒక మెమరీలా ఉండాలని నేను ఇలా కేక్ కటింగ్ అది ప్లాన్ చేశాను. ఇంకా అందరూ ఒక్కొక్కలుగా వస్తున్నారు. సో, బేసికల్లీ ఒక రకంగా ఇది హ్యాపీయెస్ట్ న్యూస్ అయినా కానీ తనని విడిచి దూరంగా ఉండటం ఇక్కడ ఎవరికీ అంత కన్వీనియంట్‌గా ఫీల్ అవ్వట్లేదు. సో, కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్‌తో ఉన్నామనమాట. ఇక్కడ ఎలా అయిందంటే మూమెంట్ టు సెలబ్రేట్ బట్ హైడింగ్ ద పెయిన్ అనమాట. అలా అయిపోయింది. సో, ఇంకా మా చిన్నత్తయ్య, చిన్న మామయ్య గారు, అత్తయ్య, మామయ్య గారు ఇంకా అందరం కలిసి కేక్ కటింగ్ చేపించాము. బేసికల్లీ బర్త్‌డే అయితే బర్త్‌డే సాంగ్, యానివర్సరీ అయితే యానివర్సరీ సాంగ్ ఏదో ఒకటి పాడతాం కదా! ఇక్కడ సెండ్ ఆఫ్ పార్టీ లాగా కాబట్టి ఏం సాంగ్ పాడాలో కూడా అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఒక్కడే ఉంటాడు. ఏం సెలబ్రేట్ చేసుకోవటానికి కూడా ఉండదు. జస్ట్ కంగ్రాచ్యులేట్ చెప్పి ఇంకా అందరం కలిసి అట్లా ఉన్నాము. బేసికల్లీ నాకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. బికాజ్ ఐయామ్ స్టిల్ ఇన్ డైలమా అనమాట. ఎందుకంటే మాకు మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 7 ఇయర్స్ క్రాస్ అయిపోయింది. ఇన్ని ఇయర్స్‌లో కూడా ఎప్పుడు సెపరేట్‌గా ఉన్నది లేము. అంత క్లోజ్‌గా మూవ్ అయ్యాము ఇన్ని ఇయర్స్. బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ తను ఇలా ఫ్లై అవ్వాల్సి వస్తుంది అంటే అది అసలు నేను చాలా డేస్ తీసుకోలేకపోయాను. బట్ హౌఎవర్ తన యాంబిషన్స్, తన గోల్స్ అండ్ తన డ్రీమ్స్‌కి కూడా నేను వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఇంకా ఈ మూవ్ డిసైడ్ అయ్యామన్నమాట.
మేము వెళ్ళేదా లేకపోతే తను వచ్చేదా అని కూడా మాకు ఏం ఐడియా లేదు బేసికల్లీ. వచ్చిన ఆపర్చునిటీని వదులుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆ ఆపర్చునిటీ బేస్‌న తనని పంపిస్తున్నాము. అందుకోసమే ఇంకా తన కోసం షాపింగ్ అంటే ఏదో స్టార్ట్ చేసాం కానీ బట్ స్టిల్ లైక్ ఏం పెట్టి పంపించాలి అసలు ఏం ఐడియా లేదు. మైండ్ అంతా చాలా ఎంప్టీగా అండ్ స్టేట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయింది. ఇంక ఇక్కడ చెల్లి, మరిది గారు వాళ్ళు కూడా నియర్ బై ఉంటారు. సో, వాళ్ళు కూడా మళ్ళీ వెళ్తే ఎప్పటికి కలిసేది అని చెప్పి వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఇక్కడొచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ. ఆహ్, బేసికల్లీ మా హస్బెండ్ ఏంటంటే అందరిలోకి ఈయనొక్కడే కాబట్టి కొంచెం అందరికీ క్లోజ్ టు హార్ట్ ఉంటాడనమాట. అంటే మా చిన్నత్తయ్య వాళ్ళకి కొడుకులు లేరు. అండ్ మా అత్తయ్యకి ఒక కొడుకు, ఒక కూతురు. సో, ఇంకా అందరిలోకి ఈయనొక్కడే కాబట్టి లైక్ క్లోజ్ టు హార్ట్ అయిపోయిందనమాట అందరికీ. ఇంకా పిల్లలందరూ కలిసి ఇట్లా కేక్ తినిపిస్తున్నారు వాళ్ళ మేనమామకి. యూజువల్లీ నాన్ స్టాప్‌గా మాట్లాడే నేను కూడా కాసేపు ఆహ్, ఆహ్, లైక్ నాకసలు మాటలు ఏం రావటం లేదు. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. యాక్టివ్‌గా ఉంటున్నాను ఒకవైపు. బట్ ఆన్ ద అదర్ సైడ్ మైండ్‌లో ఎక్కడో సమ్‌వేర్ డీప్ డౌన్ అయితే ఇంకా ఎన్ని డేస్ ఇట్లా ఉండాలి అనేదైతే నా మైండ్‌లో రన్ అవుతూనే ఉంది. Jet planes in the night sky with you. సో, తినొచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. ఈళ్ళిద్దరు సిబ్లింగ్స్ అనమాట. ఈవెన్ తను కూడా మిస్ అవుతుంది వాళ్ళ అన్నయ్యని. యూజువల్లీ అందరం చాలా బాగుంటాము. ఆల్మోస్ట్ అందరిది సేమ్ జనరేషన్ అండి. మా అందరిది 90s జనరేషన్. సో, చాలా ఫ్రెండ్లీగా ఉంటాము అందరం. ఇంకా తనైతే ఇంకా అక్కడి నుంచి కేక్ తీసుకొస్తుంది నాకు పెట్టడానికి. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అట్లా తనని పట్టుకొని ఉండిపోయాను. వి ఆర్ గోయింగ్ టు మిస్ హిమ్ అన్న ఫీలింగ్ ఇద్దరిలోని వచ్చేసింది ఆల్ ఆఫ్ సడన్. ఎమోషన్స్ అట్లా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అనమాట. ఆ తర్వాత తినైతే సిరి అండ్ ఈయన అనిల్, మా హస్బెండ్ వాళ్ళ పెదనాన్న వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు. సో, వీళ్ళు కూడా వాళ్ళ అన్నయ్యకి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వచ్చారు. ఎందుకంటే అందరూ ఎయిర్పోర్ట్‌కి రాలేరు కాబట్టి మధ్యలో అందరూ సబ్స్క్రైబ్ అంటూ నన్ను ఏడిపిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా అని అందరూ ఏడుస్తున్నారు. ఇంకా చెప్తున్నాను కదా నాకైతే ఏం సౌండ్ లేదు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. బికాజ్ టుగెదర్ వీ హ్యావ్ మేడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెమరీస్. మోస్ట్లీ మంచిగా అంటే ప్యాంపరింగ్, కేరింగ్ అన్నీ కూడా అసలు చాలా బాగుంటాయి తన సైడ్ నుంచి. నాకు అయితే ఎప్పుడు కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అంత బాగా చూసుకుంటాడు, అంత కేరింగ్‌గా ఉంటాడు. బట్ ఇప్పుడు మళ్ళీ తను వెళ్ళిన తర్వాత అలాంటి కేరింగ్ అయితే ఐయామ్ ఫర్ ష్యూర్ ఎవరు నాకు రీప్లేస్ చేయలేరు. నేనెంత ఎమోషనల్ అవుతున్నానో ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే ఎమోషనల్ అవుతున్నారు. ఇంకా ఆ తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం టుగెదర్‌గా టైమ్ స్పెండ్ చేసి ఇంకొక్కొక్కలుగా వెళ్ళిపోతున్నారు. చెల్లి వాళ్ళు కూడా అక్కడి నుంచి ఆల్మోస్ట్ 1 to 1.5 అవర్ ట్రావెల్ చేయాలి. వీళ్ళిద్దరైతే తోడల్లుళ్ళండి. మా ఓన్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్. సో, యూజువల్లీ ఎవ్రీ ఇయర్ పొంగల్‌కైతే డెఫినెట్‌గా అందరం కలుస్తాము. బట్ వాళ్ళు మిగతా ఇద్దరికైతే రావటానికి వీలు పడలేదు. ఈయనొచ్చారు. ఇంకా మా ఇంట్లో అయితే అందరికీ నా యూట్యూబ్ ఎరా అండ్ ఫోబియా బాగా పట్టేసింది. ఇక్కడ వీళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది ఏ రేంజ్‌లో పట్టిందనేది. ఆ తర్వాత ఇంక మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ వీళ్ళైతే నిన్న రాలేకపోయారు. మా అమ్మగారికి కొంచెం హెల్త్ బాలేదు కాబట్టి. అండ్ తాతయ్య గారు ప్లేడ్ కీ రోల్ ఇన్ అవర్ లైఫ్స్ అండి. మాది లవ్ మ్యారేజ్. సో, మా మ్యారేజ్ ఇంట్లో అందరిని ఒప్పించింది ఈ తాతయ్య గారే. సో, ఈయనకైతే నేను చాలా రుణపడి ఉండిపోతాను. ఇంకా ఆ తర్వాత ఊరు వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చాము. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. ఆ రకంగా అందరితో మంచిగా జరిగింది. బట్ ఇంత బాగుంది అనేటప్పటికి అక్కడైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. దానివల్ల అందరం కాసేపు డిస్టర్బ్ అయిపోయాం. అది ఏంటనేది మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.